గోదావరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధనుర్మాసం ఎందుకు చేస్తారు? ఈ ఆండాలమ్మ వారు ఎక్కడ జన్మించారు అనేది అందరూ తెలుసుకున్నప్పుడు తులసి కామనోద్భవ విష్ణు చిత్త ప్రియసుత గోదాదేవి నామ్ని ఇమాం కన్యాం అని ఇందాక మనం మహాసంకల్పం అయిన తర్వాత అమ్మవారి ప్రేమలో చెప్పుకున్నాం అందరం కూడా. విష్ణు చిత్తుని యొక్క ప్రియసుత, విష్ణు చిత్తునికి చాలా ఇష్టమైన అమ్మవారు. విష్ణు చిత్తునికి అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడు చాలా స్వామివారి అమితమైన భక్తి కలిగిన ఒక భక్తుడు. ఆ భక్తుడికి ఒకనొక రోజున, ఒక శుభ పర్వదినం రోజున భూమి దున్నే సమయంలో అమ్మవారు గోదాదేవి ఒక పెట్టెలో అతనికి సంతానం లేదని చాలా విచారం చెందుతున్న సమయంలో స్వామివారి అనుగ్రహం చేత ఆ విష్ణు చిత్తునికి అమ్మవారు దొరికారు. విష్ణు చిత్తునికి దొరికిన తర్వాత రోజు నుండి ఎవరైనా ఇంట్లో పెద్దవారు ఏదైతే అనుసరిస్తారో వారితో ఉన్న పిల్లలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అదే అనుసరిస్తారని కూడా మన శాస్త్రం చెబుతూ ఉన్నాం. మన తల్లిదండ్రులు ఏదైతే అనుసరిస్తారో మన పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటాం. అదేవిధంగా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి తండ్రి అయిన విష్ణు చిత్తుడు ఎంతో భక్తిగా స్వామివారికి రోజు తులసిమాలలు కుట్టడం, పూలలు కుట్టడం, పూలమాలలు కుట్టడం అవన్నీ తీసుకొని రంగనాథుడికి సమర్పణ చేస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా భక్తిపూర్వకంగా. అదే అలవాటుగా మార్చుకున్న గోదాదేవి కూడా ప్రతిరోజు ఆ వనంలో వెళ్ళి పూలమాలలు, తులసిమాలలన్నీ స్వయంగా ఆమె కుట్టి ముందు నేను వేసుకున్న తర్వాత స్వామివారికి వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి స్వామివారికి వేసే ముందుగా ఆమె మొట్టమొదటి తులసిమాల వేసుకునేదట. చిన్నప్పటి నుండి కూడా మొట్టమొదటి తులసిమాల వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయి నాకే ఇంత అందంగా ఉంటే రంగనాథుడికి ఎంత అందంగా ఉందో అని చెప్పేసి సంతోషంగా చాలా ఆనందంగా ఆ మాలను తీసుకెళ్ళి గోదాదేవి రంగనాథుడికి ప్రతిరోజు సమర్పణ చేస్తూ ఉంటుందట. అదేవిధంగా మన తిరుమలలో కూడా శ్రీవిల్లిపుత్తూరు నుండి ఈ రోజున కళ్యాణం రోజున స్వామివారికి శ్రీవిల్లిపుత్తూరు నుండి ఆండాల మాల అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ ఆచారం మనకి జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా ఈ ధనుర్మాసంలో స్వామివారికి ప్రతిరోజు ధనుర్మాస ఆరాధన అయిన తర్వాత అమ్మవారికి వేసిన తులసి మాలను తీసుకొని స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నాం. ఈ ఆండాలు తమిళ సాంప్రదాయ ప్రకారంగా 30 రోజులు 30 పాసురాలు మనకి చెప్పే విధంగా అంటే పాసురము అనగా ఒక పాట అని అర్థం వస్తుంది, ఒక శ్లోకము అని అర్థం కూడా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని మనస్ఫూర్తిగా ఆమె అనుభవిస్తూ ఆ శ్లోకాన్ని చదువుతూ అనుభవిస్తూ ఆ శ్లోకాన్ని స్వామివారికి చేరే విధమైన ఎలా చేరాలి అని చెప్పేసి వారితోటి ఉన్న గోపికలను కూడా కలుపుకొని ఒక్కొక్కరైనా ఒక్కొక్క గోపికలు నేర్చుకుంటూ ఈ రోజుకి చేయాలి ఇది గోపికలందరినీ కూడా కలుపుకుంటూ 27వ రోజున మరి కూడారై అని చెప్పి కార్యక్రమం చేస్తారు. కూడారైలో పాయసాన్ని అందరూ కూడా స్వామివారికి సమర్పణ చేసి మనం కూడా తీసుకుంటూ ఉంటాం. లాస్ట్ రోజైన 30వ రోజు ఈ రోజున అందరితో కలిసి స్వామివారి చెందుకి గోదాదేవి చేరుతుంది. ఇదే మన ధనుర్మాసం యొక్క అంతరార్థం. ఈ రోజున స్వామివారి కళ్యాణం చేసి అమ్మవారు గోదాదేవి రంగనాయకుల్లో ఐక్యమైన రోజు కావున అందరూ కూడా ఈ రోజున గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా గోదా కృష్ణుల కళ్యాణము, గోదా రంగనాయకుల కళ్యాణము, గోదా శ్రీనివాసుల కళ్యాణము, ఎవరి పేరు చెప్పినా సరే గోదా కృష్ణులు ఉన్నా సరే, గోదా రంగనాయకులు ఉన్నా సరే, గోదా శ్రీనివాసులు ఉన్నా సరే అందరం కూడా స్వామిలో భాగం. గోదాదేవి అయోనిషిగా పుట్టి భక్తి పారవస్యంతో మనల్ని కూడా ఎలా స్వామివారిలో చేరాలి, ఎలా ఐక్యమవ్వాలని అంతరార్థం. ఈ ధనుర్మాసం అంతా కూడా స్వామిలో ఎలా ఐక్యమవ్వాలి, మనం భక్తిని ఎలా నేర్చుకోవాలి, భక్తి పూర్వకంగా ఎలా స్వామి దగ్గరికి మనం చేరాలి అనేది గోదాదేవి మనకి చేసి ఆమె కూడా మనందరినీ చేయండి అని చెప్పేసి
ఈ 30 రోజులు చేసింది. అదేవిధంగా కూడా మనం కూడా ప్రతిరోజు స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయటము, మనస్ఫూర్తిగా స్వామివారికి ఆరాధన చేయటము, తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామిలో ఐక్యం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ ధనుర్మాసం అనే కార్యక్రమం ప్రతి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటాం. లాస్ట్ చివరి రోజైన ఈ రోజు అంగరంగ వైభవంగా శ్రీనివాస హోదా కళ్యాణం కూడా మనం తిరుపతి దేవస్థానం తరఫున ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. లాస్ట్ ఘట్టమైన మంగళ యజ్ఞోపరి కారణమైపోయింది, స్వామివారికి ఆరోగ్యంపైపోయింది. లాస్ట్ వారణాయనము స్వామివారికి పుష్ప సమర్పణ, తర్వాత అక్షరారోపణ, ఆశీర్వచనం తీర్థ ప్రసాదంతో ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పూర్తి జరుగుతుంది.
స్వామివారు చేయించుకున్నారు. చివరి రోజున కళ్యాణం కార్యక్రమం కూడా మీ అందరి నడుమున అంగరంగ విధంగా స్వామివారి కళ్యాణం మొత్తం కూడా పూర్తయింది. మొట్టమొదటిగా సర్కారు వారు తరువాత దంపతులు వచ్చి తీర్థప్రసాదము ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.